ఆది దైవిక శాంతి అనంటే ఆది దైవికం దైవాన్ అధికృత్య అంటే మనకు ఆది దైవికం అనంటే మనకు నిప్పు నీరు నింగి గాలి ఇవన్నీ కూడా దేవతలు అంటాం. అందుకనే నీళ్ళని వరుణదేవుడు అంటాం, వర్షాన్ని నీళ్ళని. జలాన్ని మనం గంగామాత అంటాం, భూమిని భూమాత అంటాం, గాలిని వాయుదేవుడు అంటాం, అగ్నిని అగ్నిదేవుడు అని అంటాం. కాబట్టి మనకు ఇవన్నీ దేవతలు మనకు. కాబట్టి అగ్నిర్దేవత, వాచో దేవత, ఇంద్రో దేవత, వరుణో దేవత. కాబట్టి సూర్యుడు దేవత, చంద్రుడు దేవత, నక్షత్రాలు దేవత, భూమి దేవత, ప్రతిదీ మనకు దైవం. ఇది మన సంస్కృతి, మన శాస్త్రం చెప్పింది. దేవుడు అంటే ఎక్కడో వైకుంఠంలో, ఎక్కడో కైలాసంలో, లేదా ఎక్కడో స్వర్గంలో కూర్చున్నవాడు కాదయ్యా. మనకు దైవం అంటే కనిపించే ప్రతిదీ కూడా దైవం యొక్క ప్రతిరూపమే. ఏది దైవము కాదు ఇక్కడ చూపించు. కాబట్టి ప్రతిదీ దైవమే, ప్రతిదీ దైవమే. దైవము కానిది ఏదీ లేదు. కానీ అందులో ఆ దైవాన్ని దర్శించగలిగే గుణం నీకు ఉండాలి.